నవరాత్రుల దివ్యమైన పవిత్రమైన ప్రయాణంలో 7వ రోజున మనం ఆరాధించే మహాశక్తి స్వరూపం కాలస్వరూపిణి కాళరాత్రిదేవి. దుర్గామాత యొక్క అత్యంత ప్రచండమైన ఉగ్రమైన రూపాలలో ఆమె ఒకటి. ఆమె పేరులో కాలం అంటే సమయం, మరణం, రాత్రి అంటే చీకటి. ఆమె కాలానికి ముగింపునిచ్చే రాత్రి ప్రళయరాత్రి. ఆమె పేరు వినగానే ఒక విధమైన భయం, ఒక అలజడి మనసులో కలగవచ్చు. కాని ఆమె కరుణామయి. తన భక్తులను కంటికి రెప్పలా కాపాడే అభయహస్తం ఆమెది. ఒక తల్లి తన బిడ్డలకు హాని కలిగించే వారిపై ఎంత ఆగ్రహం చూపిస్తుందో ఆమె కూడా దుష్టుల పట్ల అంతటి ఉగ్రరూపాన్ని చూపిస్తుంది. ఆమె ప్రేమ ఎంత ప్రగాఢమైనదో ఆమె ఆగ్రహం కూడా అంతే తీవ్రమైనది. విశ్వాన్ని పట్టి పీడిస్తున్న అంధకారాన్ని, అధర్మాన్ని, అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేయడానికి ఉద్భవించిన మహాకాళి ఆమె. కాలానికి అతీతమైన శక్తి, శుభంకరి. ఒకానొక సమయంలో శుంభుడు, నిశుంభుడు అనే 2 రాక్షస సోదరులు తమ అంతులేని అరాచకాలతో ముల్లోకాలను గడగడలాడించారు. వారి పాపపు నీడ సోకని ప్రదేశం లేదు. వారి అకృత్యాలకు దేవతలు, మానవులు, ఋషులు అందరూ భయంతో వణికిపోయారు. పవిత్రమైన యజ్ఞశాలల నుండి వచ్చే హోమధూమం ఆగిపోయి రాక్షసుల విజయధ్వనాలు వినిపించసాగాయి. వేదమంత్రాలు వినిపించకుండా పోయాయి. శాంతి అనేది ఒక మరిచిపోయిన కలగా మిగిలింది. అమాయకుల కన్నీటితో నదులు పొంగిపొర్లాయి. దేవాలయాల గంటలు మూగబోయాయి. వారి అహంకారం ఆకాశాన్ని తాకి సృష్టి యొక్క సమతుల్యతనే దెబ్బతీసింది. వారి అపారమైన సైన్యంలో రక్తబీజుడు అనే మరో భయంకరమైన మాయావి రాక్షసుడుండేవాడు. అతనికి బ్రహ్మ నుండి పొందిన ఒక విచిత్రమైన వరం ఉంది. అతని శరీరం నుండి ఒక్క రక్తపుచ్చుక్క నేలపై పడినా దాని నుండి అతనిలాంటి వేలాది మంది రాక్షసులు పుట్టుకొస్తారు. ఈ వర గర్వంతో వాడు దేవతలను చిత్తుగా ఓడించి ఇంద్రలోకాన్ని ఆక్రమించాడు. స్వర్గం నరకంగా మారింది. ప్రతి పోరాటంలో దేవతలు గెలుస్తున్నామని అనుకున్న ప్రతిసారీ నేల రాలిన రక్తపు చుక్కల నుండి రాక్షస సైన్యం రెట్టింపు అయ్యేది. వారి ఆశ నిరాశగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ ఘోరమైన అంధకారమైన పరిస్థితి నుండి తమను, ఈ సృష్టిని రక్షించమని దేవతలందరూ కలిసి హిమాలయాలకు వెళ్లి దుర్గామాతను ప్రార్థించారు.